రాయలసీమకు ఎవరైనా అన్యాయం చేశారంటే అది ఖచ్చితంగా వైసీపీ మాత్రమేనని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడుదాం ఆంధ్ర అనే పథకంలో భారీ అవినీతి జరిగిందని, త్వరలోనే రోజా జైలుకు పోయే అవకాశాలు ఉన్నాయంటున్న చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. చంద్రబాబు నాయుడు అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో ఆంధ్రాకు తీరని అన్యాయం చేశారని చెప్పి వైసీపీ నాయకులు మొత్తం ఆరోపిస్తున్నారు. నిన్న ఇటు మాజీ మంత్రి రోజా కూడా ఇటు నెల్లూరు పర్యటనలో తీవ్ర స్థాయిలో ఇటు చంద్రబాబు నాయుడు పైన ఆరోపణలు చేశారు. ఏదేమైనా కానీ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ విషయం మాత్రం ప్రస్తుతానికి హాట్ టాపిక్గా మనం చెప్పుకోవచ్చు ఆంధ్రాలో. సార్ చెప్పండి, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో చాలా తీవ్ర స్థాయిలో ఇటు వైసీపీ ఆందోళన చేస్తూ ఉంది. నిన్న రోజా కూడా తీవ్ర స్థాయిలో దీని గురించి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ముందుగా అండి, రోజా గారికి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి నేను భావిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ గత 5 ఏళ్ళుగా ఒక్కటంటే ఒక నీటి ప్రాజెక్ట్ని ప్రారంభించలేదు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన ప్రాజెక్ట్స్ని నిలిపివేశారు. అలానే నీటి పారుదల ఏవైతే ఉంటాయో నీటి పారుదలని సక్రమంగా ఎక్కడ కూడా టేక్ కేర్ చేయలేదు. అలానే కనీసము ఏదైతే నీటి పారుదల సక్రమంగా జరగడానికి అవసరమైన క్లీనింగ్ ప్రాసెస్ కూడా 5 ఏళ్ళలో జరపకుండా ఇవాళ నీటి ప్రాజెక్ట్స్ గురించి ఏ విధంగా మీరు మాట్లాడతారని చెప్పి ముందుగా నేను వైఎస్ఆర్సీపీ పార్టీని అలానే నేను మాట్లాడిన రోజా గారిని కూడా ప్రశ్నిస్తడం జరుగుతుంది. ఇవాళ మేము చెప్తున్నాం, గతంలో మేము తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మా హయాంలోనే పోలవరం ప్రాజెక్ట్ని మేము ప్రారంభించి దాదాపు 73% మేము పూర్తి చేసి మీ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన మీరు కనీసము ఒక 1% కూడా 5 ఏళ్లలో పూర్తి చేయలేదు. మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇవాళ 82% పోలవరాన్ని పూర్తి చేసి 2027 సంవత్సరానికే పోలవరాన్ని పూర్తి చేసి రాయలసీమ ఏరియాకి కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా సాగునీటికి తాగునీటికి ఇబ్బంది లేకుండా చేయాలనే సదుద్దేశంతో ముందుకెళ్తున్నారు. గతంలో రాయలసీమ ఏరియాలోకి ఇబ్బంది పడకూడదని చెప్పి కృష్ణా గోదావరిని అనుసంధానం చేస్తూ అలానే వాటర్ అన్నీ కూడా ప్రాపర్గా మేనేజ్ చేయడం జరిగింది. అలానే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమ ఏరియాలో ఎత్తిపోతుల పథకము గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు రాయలసీమ ఏరియాకి సాగునీటికి తాగునీటికి ఇబ్బంది పడకూడదని చెప్పి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ మనం పెడితే దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం కూడా 5 ఏళ్లలో మొత్తం కూడా అసలు పట్టించుకోలేదు, ఆపేశారు. మొత్తానికి అసలు రాయలసీమ ఏరియాకి నీటి సమస్యల గురించి అలానే సాగునీటికి కానీ తాగునీటి గురించి అసలు పట్టలేదు వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఎక్కడ కూడా ఏ ప్రాజెక్ట్ని కూడా ముందుకు తీసుకెళ్లలేదు. కనీసం వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలో కూడా తెలియని పరిస్థితులు వైఎస్ఆర్సీపీ ఉన్నారు. వాళ్ళు ఉన్న మినిస్టర్స్కి కనీస అవగాహన లేదు. ఆ ఇరిగేషన్ మినిస్టర్స్ కానీ వాళ్ళకి కనీసము వాటర్ ఏ విధంగా వెళ్తుంది, ఎంత క్యూసిక్స్ అంటే ఏందో, టీఎంసీ అంటే ఏంటో కూడా తెలియని దుస్థితిలో ఉన్న వాళ్ళు మాట్లాడడము చాలా హాస్యాస్పదము. ఇవాళ మేము ఒక అంకిత భావంతో మేము పనిచేస్తున్నాము. ఒక పక్కన పోలవరం పూర్తి చేయాలి, రాష్ట్రంలో ఎక్కడ కూడా నీటి సమస్యలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు. ఏదైతే సముద్రంలోకి నీళ్లు కలిసిపోతున్నాయో తద్వారా చాలా టీఎంసీ వాటర్ అంతా కూడా వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. ఆ నీటిని మనము వినియోగించుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత కాలంగా ఎక్కడ కూడా మనకి సాగునీటికి తాగునీటికి ఇబ్బందులు ఉండవని చెప్పి సదుద్దేశంతో ముందుకెళ్తున్నాం. ఇంకో పక్కన బంగచెర్ల ప్రాజెక్టు చేపట్టి ఏవైతే పైన తెలంగాణ నుంచి వచ్చే వాటర్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్ని మనము సముద్రంలోకి వృధాగా కలిసిపోతున్నాయి. మధ్యలో మనం ఒక డ్యామ్ని కట్టి ఈ వాటర్ని నిల్వ చేసి దాదాపు మనకున్న అంచనా ప్రకారం దాదాపు 272 టీఎంసీ వాటర్లు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. ఈ వాటర్ని కానీ మనం ఆపగలిగితే మనము ఈ రాయలసీమ ఏరియాలో మొత్తం కూడా అన్ని చోట్లకి ఏ విధంగా అయితే మనకి గోదావరి జిల్లాలో ఏ విధంగా అయితే వాటర్ ఫెసిలిటీ ఉండి ఏ విధంగా అయితే పంట పొలాలు పోలుతాయి అలానే రాయలసీమను కూడా చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేపడుతుంటే మీరు ఇవన్నీ నచ్చక ఇవాళ ఏదో ఒక చిన్న పాయింట్ని పట్టుకొని ఈ అంతా కూడా రాజకీయం చేస్తున్నారు. కేవలము ఏదో ఒక అంశము మేము ఉనికి చాటుకోవాలి. అప్పుడప్పుడు వచ్చి అసలు మామూలుగా మీరు గతంలో చూస్తే మేము అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి కూడా జనాల్లో ఉండి జనాల్లో ప్రజలు వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాల మీద మేము వాయిస్ ఇస్తుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రిలాక్స్గా ట్రిప్స్కి వెళ్తున్నారు, ఎప్పుడో ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఇవాళ మీ నాయకులు ఏదో గుడికి రావడమో లేకపోతే ఎక్కడో సందర్శించి ఇట్లా ప్రెస్ మీట్స్ పెట్టేది ఏదో ఒకటి మాట్లాడితే వెళ్ళిపోతున్నారు. కనీస అంకిత భావం లేదు. ఇవాళ మీరు ప్రతిపక్ష హోదా కోరుతున్నారు. ఆ ప్రతిపక్ష హోదా అడగడానికైనా కనీసం కొన్ని పోరాటాలు చేసి ప్రజలకి ఉపయోగపడే పనులు చేయమని చెప్పి నేను రోజా గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి హితవు పలుకుతున్నారు. అయితే వైసీపీ నాయకులను ఇటు కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని, అందులో భాగంగానే ఇటు పిన్నెల్లి రామకృష్ణ బ్రదర్స్ కావచ్చు ఇంకా ముఖ్యమైన అందరూ కూడా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి రోజు ఆరోపిస్తాం.
గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జరిగిన అవినీతి మనం గతంలోనే మనం పాయింట్అవుట్ చేయడం జరిగింది. ఒక పక్కన కల్తీ మద్యం కానివ్వండి, ఇసుక కానివ్వండి, గ్రావెల్ కానివ్వండి, అలానే ఏవైతే సహజ వనరులు దోపిడీ కానీ ఇవన్నీ కూడా గతంలోనే మనం పాయింట్అవుట్ చేసాం. ఇవన్నీ కూడా దోపిడీ జరుగుతున్నాయి. ఆ రోజున ముఖ్యమంత్రి గారికి మేము కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న కలెక్టరేట్స్ కంప్లైంట్ చేయడం జరిగింది. అలానే ఏవైతే మైనింగ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, మైనింగ్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ ఆల్కహాల్ కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారు, ఈ బెల్ట్ షాపులు పెట్టి కల్తీ మద్యం అమ్ముతున్నారు, అలానే ప్రభుత్వ దుకాణాల్లో కల్తీ మద్యం తీసుకొచ్చి అమ్ముతున్నారని చెప్పి గతంలోనే మేము ఆరోపించాము. గతంలోనే వీటన్నిటిని రుజువులు కూడా చూపించాము. ఈ రుజువులకి ఏవైతే కంప్లైంట్స్ ఆ రోజు ప్లేస్ అయ్యో ఇవన్నీ కూడా ఒకటితో ఒకటి యాక్షన్ ఇవాళ వస్తున్నాయి. వాటన్నిటికీ విచారణ జరుగుతుంది. చూడండి, మేము ఎవరి మీద కక్ష సాధింపు చేయాలంటే మేము వచ్చి ఇప్పటికీ దాదాపు 1.5 years దాటిపోయింది. మేము ఎవరి మీద కక్ష సాధింపు చేయాలంటే మొదటి నెలలోనే చేస్తాం కదా, ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరం ఏముంది? ఇవన్నీ కూడా విచారణ జరుగుతుంది. ప్రభుత్వము అలానే పోలీస్ డిపార్ట్మెంట్ వీరందరూ కూడా సుదీర్ఘంగా విచారణ జరిపి దీంట్లో కానీ ఎవరన్నా అది ప్రజాప్రతినిధులు కానీ ఏ నాయకుడు కానివ్వండి వాళ్ళ హస్తం ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీనిలో కక్ష సాధింపు ఎక్కడ ఉంది? కక్ష సాధింపు ఉంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాం కదా. ఇవాళ కేవలం ఒక చిన్న నాయకులను లేకపోతే ప్రజాప్రతినిధులను అరెస్ట్ ఎందుకు చేస్తాము? కేవలం మీ పాత్ర ఉంది కాబట్టి పాత్రలో మీ ఏ విధంగా అయితే మీరు అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి కాబట్టి ఇవాళ అరెస్టులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇదే కాదు, రానున్న రోజుల్లో ఇంకా కూడా చాలామంది అరెస్ట్ అయ్యేదానికి కూడా ఉంది. ఇవాళ రోజా గారిది మేము రాగానే చెప్పాము. ఏవైతే గతంలో ఆవిడ క్రీడా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చాలా జరిగాయి. ఈ శాప్ని అడ్డం పెట్టుకొని ఈ కిట్లు కానివ్వండి, వచ్చిన ఏదైతే ఆడుదాం ఆంధ్ర దాంట్లో వచ్చిన కిట్లు కానివ్వండి, వీటన్నిటిలో కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రోజా గారు. ఖచ్చితంగా ఆవిడ మీద కూడా చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా వీటి మీద దర్యాప్తు జరిగి అవన్నీ కూడా నిర్ధారణ అయిన రోజు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. దీనిలో కక్ష సాధింపు ఎక్కడ ఉంది? ప్రజాధనాన్ని ఎవరైతే దుర్వినియోగం చేస్తారో అది తెలుగుదేశం పార్టీ నాయకులైనా, వైఎస్ఆర్సీపీ నాయకులైనా, బీజేపీ నాయకులైనా, జనసేన నాయకులైనా వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే మనకి లా అండ్ ఆర్డర్ ప్రకారం వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలో అవన్నీ కూడా పడతాయి. దీనిలో కక్ష సాధింపు అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇది పరిస్థితి. ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో ఇటు రోజా నేను మాట్లాడింది ప్రతి ఒక్కటి పచ్చి అబద్ధం అని చెప్పి అంటున్నారు. అసలు వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేసిన పాపాన పోలేదని, ఇటు చంద్రబాబు నాయుడు ప్రతి ప్రాజెక్టు పూర్తి చేయడానికి తీవ్రంగా కృషి చేస్తుంటే ఈ రోజా చేసే ఆరోపణలు కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పి దినేష్ రెడ్డి అంటున్నారు. అదేవిధంగా ఈ అక్రమ కేసు గురించి కూడా నిన్న రోజా తీవ్ర స్థాయిలో మాట్లాడింది. దానిపైన కూడా తీవ్రంగా స్పందించారు. వైసీపీ నాయకులు చేయని ఇటు అక్రమ మైనింగ్ కావచ్చు, అదేవిధంగా ఇసుక కావచ్చు, సిలికాన్ కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళు చేయని అక్రమ రవాణా అంటే ఏం లేదని దానికి పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని చెప్పి ప్రభుత్వం ఎవరైనా కానీ టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా సరే తప్పు చేస్తే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో శిక్షించబడతారని చెప్పి ఇటు రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంలో దినేష్ రెడ్డి చెప్పడం జరిగింది. కేవలం సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు నుంచి.